నమస్తే వెల్కమ్ టు వ్యూ న్యూస్ కుడివాడ ముందుగా హెడ్లైన్స్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావును అభినందించిన ఎస్టీయూ నేతలు శ్రీనివాసరావు మాస్టర్ సాధించిన ఈ ఘనత మాకు అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందన్న ఉపాధ్యాయులు సెప్టెంబర్ 2వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ 1వ తేదీన జరిగే ఈ మెడికల్ క్యాంపును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్. గుడివాడ పురపాలక సంఘం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం శ్రీనివాసరావుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందడం ఎంతో గర్వకారణంగా ఉందని ఎస్టీయూ నాయకులు చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్పీఎస్ పాఠశాలలో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ పురస్కారం పొందిన ఎం శ్రీనివాసరావును సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ కృష్ణా జిల్లా నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారాలకు అనేక మంది అర్జీ పెట్టుకోగా వాటిలో అనేక వడబోతుల నేపథ్యంలో గుడివాడ పురపాలక ఉపాధ్యాయులైనటువంటి ఎం శ్రీనివాసరావుకు జాతీయ ఉత్తమ పురస్కారం దక్కటం తమకెంతో గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎస్టీయూ నాయకులు పాల్గొనడం జరిగింది. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్ ప్లస్ లో 2022 జనవరి నుండి నేను పనిచేస్తున్నానండి. 2022 జూన్ నుండి మా పాఠశాల హై స్కూల్ ప్లస్గా ఏర్పడింది. అప్పటి నుండి మిద్దే శ్రీనివాస్ గారు ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ బోధిస్తూ ఉన్నారు కాలేజీ పిల్లలకి, మిగిలిన విద్యార్థులకు కూడా. నేటి కాలానికి అనుగుణంగా అనేక రకాలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ అధునాతనమైనటువంటి సాంకేతిక విద్యను విద్యార్థులకు అందజేస్తూ జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డుని ఇంతకు ముందే పొందుకున్నారండి. మాకు చాలా సంతోషం. ఈ సంవత్సరం జాతీయ అవార్డు పొందటం మా పాఠశాలకే గర్వకారణం. మేమందరం కూడా మా ఉపాధ్యాయులు, మా సిబ్బంది అంతా కూడా వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎస్టీయూ తదితర నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి ఏ ఉపాధ్యాయుడికైనా సరే మరి తన యొక్క వృత్తి జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి శిఖరం, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఏదైనా ఉందంటే అది జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించబడటం అనేది. మరి అదేవిధంగా మరొక గర్వకారణం ఏంటంటే మరి రాష్ట్రంలో సుమారుగా 12-13 వేల మంది మున్సిపల్ ఉపాధ్యాయులు ఉంటే మరి వాళ్ళలో మాకు తెలిసి కూడా తొలిసారిగా ఒక జాతీయ స్థాయికి ఒక పురపాలక సంఘం ఉపాధ్యాయులు, అదేవిధంగా మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఎంతోమంది ప్రముఖులు మరి గుడివాడ పురపాలక సంఘం పాఠశాలలో చదివారు. అలాంటి గుడివాడ పురపాలక సంఘం నుండి కూడా మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక కావడం అంటే మరి మిద్దే శ్రీనివాసరావు మరి మా ఎస్టీయూ సభ్యుడు, ఎస్టీయూ నాయకుడిగానే కాకుండా ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా మరి దాదాపు 3 దశాబ్దాల నుంచి 2000 సంవత్సరంలో మరి ఉద్యోగ జీవితంలో ప్రవేశించి మరి అటు విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులకి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఎన్నో మరి కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టారు. మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అవార్డు మరి గత 2023 సంవత్సరంలో కూడా గెలుచుకోవడం జరిగింది. మరి ఈ రోజున జాతీయ స్థాయికి ఎంపికయ్యారంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జాతీయ స్థాయిలో 50 మందిని ఎంపిక చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 20 ఉపాధ్యాయులు మాత్రమే, 26 జిల్లాల నుంచి అండ్ అనేకమైనటువంటి వడపోతల్లో కేవలం 2 ఉపాధ్యాయులు ఎంపికైతే మరి అందులో నుంచి మన గుడివాడ మరి పురపాలక సంఘ పాఠశాలలో చదువుతున్నటువంటి ఉపాధ్యాయుడు అయినటువంటి ఎం శ్రీనివాసరావు మరి సెలెక్ట్ అవ్వడం అంటే మా 14,000 మంది ఉపాధ్యాయులకి కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా గుడివాడ పురపాలక సంఘం కూడా ఇక్కడి నుంచి కూడా మేము మరి ఎంతో అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాని వెనక మరి అతను ఇన్ని దశాబ్దాల నుంచి పడినటువంటి కష్టం, ఈ యొక్క అవార్డును దాంతో అతని యొక్క చేసినటువంటి సేవలు విద్యారంగానికి కానివ్వండి, పర్టికులర్గా మరి భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసేటువంటి సేవ అంతా కూడా మరి కేవలం రాష్ట్ర విద్యాశాఖ అధికారులే కాకుండా జాతీయ స్థాయిలో విద్యాధికారులు కూడా మరి గుర్తించి దీని ద్వారా మరి అతను మరింత ఇంకా సర్వీస్ చాలా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా మరి ఫిజిక్స్ రంగంలో కానివ్వండి, అలాగే రాష్ట్ర విద్యారంగానికి కానివ్వండి, మరి అలాగే 10వ తరగతి విద్యార్థులకు కూడా మరి ఉపయోగపడేటువంటి మరెన్నో
మంచి కార్యక్రమాలు మరి చేస్తారని చెప్పి ఆశిస్తూ జాతీయ స్థాయి అవార్డుకు ఎన్నికైన సందర్భంగా మరి ఎస్టీయు గుడివాడ పట్టణ శాఖ, కృష్ణా జిల్లా శాఖ తరఫున కూడా అతనికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎన్నికైన శ్రీ మిద్దె శ్రీనివాసరావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఫస్ట్ ఈయన 2000 సంవత్సరంలో నేను సంఘం స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు ఈయన అపాయింట్ అయ్యారు. అంటే దాదాపు 24 ఏళ్ల క్రితం. ఒక టీచర్ అనేవాళ్ళు కంటిన్యూస్ లెర్నర్, నిరంతరంగా నేర్చుకునే వాళ్ళే నిజమైన టీచరు. మరి దానికి ప్రతీకగా శ్రీ మిద్దె శ్రీనివాసరావు గారు ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అడాప్ట్ చేసుకుని మరి ప్రజెంట్ సిచ్యుయేషన్కి అన్ని అందిస్తూ కూడా మరి ఇవాళ ఈ జాతీయ ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికవటం మాకు అందరికీ గర్వకారణం. ఈ బిలాంగ్స్ టు నాట్ టు ద స్కూల్, ఈ బిలాంగ్స్ టు ద హోల్ మున్సిపాలిటీ. గుడివాడ మున్సిపాలిటీకే ఒక ఆణిముత్యం అనమాట. గుడివాడ మున్సిపాలిటీకే మనం ఒక ఎస్పీఎస్ అనే కాకుండా గుడివాడ మున్సిపాలిటీకి చెందిన ఒక ఉపాధ్యాయుడు జాతీయ లెవెల్లో మనకి అవార్డు అందుకోవటం అనేది ఎంతో గర్వకారణం. అప్పుడంతా కూడా 20 years బ్యాక్ అంతా కూడా మాన్యువల్, తర్వాత ఒక 10 years బ్యాక్ నుంచి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. ఇదివరకు ఒక ఓల్డ్ సేయింగ్ ఉండేది, వీ కెన్ సీ ద వరల్డ్ త్రూ ద ఇంగ్లీష్ అనేది. ఇప్పుడు నౌ వీ కెన్ సీ ద వరల్డ్ త్రూ ద టెక్నాలజీ. మరి ఆ టెక్నాలజీని ఒడిసి పట్టుకొని మరి ఫిజిక్స్ అనేదే చాలా కష్టతరమైన సబ్జెక్టు. మరి విద్యార్థులకు కాకుండా మాస్టారు ఆ ఆలోచన నేను కొంచెం సింపుల్ టిప్స్తో ఉపాధ్యాయులకు అందిస్తే అందరికీ రీచ్ అవుతుంది. ఇది నా క్లాస్ వరకే పరిమితం కాదు, ఈ చిన్న చిన్న టిప్స్తో నేను ఒక రూపకల్పన చేసి అందరి టీచర్స్కి ఇచ్చినప్పుడు అది అందరి విద్యార్థులకి అందుతుందన్న ఆలోచనలో మరి ఈయన ఒక ఆలోచనలు మొత్తం స్టేట్ అంతా కూడా స్ప్రెడ్ అవడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందాక మాస్టర్ అన్నట్లు అలాగే జాతీయ నుంచి ఒక సెలెక్ట్ మెంబర్స్ కూడా మరి మాస్టర్ని గుర్తించి ఈ అత్యుత్తమ జాతీయ ఉపాధ్యాయుడికి ఎన్నిక కావటం అనేది మాస్టర్కి అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈజ్ యాప్ట్ ఫర్ దట్ అవార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ మీ ద ఆపర్చునిటీ. నా పేరు మిద్దె శ్రీనివాసరావు. నేను ఎస్పీఎస్ మున్సిపల్ స్కూళ్ళలో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా పనిచేస్తున్నాను. నేను ప్రకటించినటువంటి జాతీయ ఉపాధ్యాయ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపిక కాబడినారు. అందులో నా పేరు ఉండటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా ఒక్కరికి కాదు, ఇది మొత్తం మున్సిపాలిటీకి చెందిన భావిస్తున్నాను. ఈ యొక్క అవార్డు నా మీద ఇంకా బాధ్యత పెంచిందని సగర్వంగా ఫీల్ అవుతూ ముందు ఇంకా టెక్నాలజీని విద్యలో జోడించి జాయ్ఫుల్ లెర్నింగ్ అనే ఒక పదాన్ని విద్యార్థులకు వినూత్నంగా పరిచయం చేస్తూ విద్యారంగం వచ్చే మార్పులు అనుగుణంగా పనిచేస్తూ అందరం కూడా నేను ముందు నుండి నడిపిస్తానని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. అది నా సహచర ఉపాధ్యాయ బృందం కానీ ముఖ్యంగా గుడివాడ చెందిన ఉపాధ్యాయులు అందరూ కూడా నా అభివృద్ధి పదంలో నన్ను ముందు నడిపించారు. అదేవిధంగా నా ప్రధాన ఉపాధ్యాయులు కె నరసింహమ్మ గారు, నేను ఎంపీపీ స్కూల్లో సంఘం స్కూల్లో చేసినప్పుడు నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి నా ఫ్యూచర్ గురించి కానీ జరగబోయే పరిణామాల గురించి నాకు ఎప్పుడు చెబుతూ నాకు చక్కనే తోడ్పాటు ఇచ్చారు. అదేవిధంగా ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఈ విధంగా నేను ప్రతి కంటిన్యూషన్గా ఎక్కడ పనిచేస్తున్నా సరే అందరూ ఉపాధ్యాయులు నాకు తోడున్నారు, నడిపిస్తున్నారు, సహాయక సహకారం అందిస్తున్నారు. అదే విధంగా నేను తొణిపుచ్చుకొని ముందు కూడా నేను మరింతగా రాణిస్తానని చెప్పేసి, అదేవిధంగా అధికారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఆ విధంగా కొనసాగించి ముందు విద్యారంగంలో నా వంతుగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని 2 టౌన్ సీఏ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. విద్యార్థులు డ్రగ్స్ వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను కేటీఆర్ ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులకు ఆయన వివరించడం జరిగింది. మాదక ద్రవ్యాలకు బానిసలు కావటం వల్ల విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించడం జరిగింది. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ సుష్మా మరియు పోలీస్ సిబ్బంది, కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు జయప్రదం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కోరారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని కేవలం గుడివాడ పట్టణంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో జన సైనికులు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, వెంకట్ మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2వ తారీఖు అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరపడానికి నిర్ణయించాం. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం అనగా వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అభిమానులు, జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క మెగా బ్లడ్ క్యాంప్లో పాల్గొని ఈ యొక్క రక్తదానాన్ని చేసి అనేక మంది ప్రాణాలు కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా కోరటం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 2వ తారీఖున అనేకమైన సేవా కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గంలో చేయడానికి సంకల్పించాం. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కలని పంచడం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే క్లీన్ ఆంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ యొక్క సూచనతో ఆంధ్రప్రదేశ్ని అలాగే గుడివాడని క్లీన్ చేయడానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లంనేని బాలశౌరి గారు కూడా పాల్గొంటున్నారు. గుడివాడ జిల్లాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొంటారు. కాబట్టి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, వీరాభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే సేవా కార్యక్రమాల ద్వారా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని ఆయనకి కానుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి గుడివాడ నియోజకవర్గంలో అలాగే అనేక మండలాల్లో మండలాధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అనేక కార్యక్రమాలు రూపొందించారు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నిటికి కూడా జనసేన పార్టీ నాయకులుగా మేము అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మీ వార్డుల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క కార్యక్రమాల్ని చేయవలసిందిగా కోరుచు, ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా రూపొందించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పర్యావరణాన్ని కాపాడటానికి చేసే ఈ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇవ్వాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఆయన కానుక ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లో కూడా రూపొందిస్తున్నాం, ఈ అన్ని గ్రామాల్లో కూడా రూపొందిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలకు, అభిమానుల్ని కోరటం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన ఆఫీస్ నందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా అట్లాగే కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే యూత్ అంతా కలిసి బ్లడ్ బ్యాంక్ డొనేషను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి టౌన్లో ఉన్న ఉత్సాహవంతులైన మేఘాభిమానులు అందరూ వచ్చి ఆ బ్లడ్ డొనేషన్కి పాల్గొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరటమైనది. అట్లాగే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వార్డుల వారీగా, సెంటర్ల వారీగా ఎవరికి తోసిన విధంగా వాళ్ళు పార్టీ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని 1వ తారీఖున జీవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా
రక్తదానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి తమ పేరుని మా జనసేన పార్టీ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే అదే రోజున పర్యావరణాన్ని రక్షించడానికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేపట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ జై జనసేన. సెప్టెంబర్ 2వ తారీఖు మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ముందు రోజుగా అంటే ఆదివారం సెప్టెంబర్ 1వ తారీఖున మన గుడివాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే మన వెనిగళ్ల రాము గారు, అలాగే మన గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఏలూరు రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే దీనికి మెగా అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఇప్పటికీ ఉత్సాహవంతమైన ఒక 20-25 మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని మాకు పేర్లు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అభిమానులు కానీ అలాగే వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే తెలియపరుచుకుంటున్నాం. అలాగే దొండపాడు గ్రామంలో 2వ తారీఖున మరి కేక్ కటింగు మరలా మొక్కలు నాటడం కార్యక్రమం కూడా ఉంది. ఆ రోజు మన గుడివాడ ఇన్ఛార్జ్ శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారు వచ్చి అక్కడ మా అందరి ఆహ్వానం మన్నించి వచ్చి ప్రతిదీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. జై జన్. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గత రోజు రాత్రి కాకర్ల వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎరగడ శ్రీనివాసరావు నాయకులకు వివరించడం జరిగింది. అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు. అనంతరం ఉట్టికొట్టిన చిన్నారులకు నేతలు బహుమతులు అందజేయడం జరిగింది. స్వామివారు చల్లని కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు జోగా బాలకృష్ణ, టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షులు ఎర్లగడ్డ సుధారాణి మరియు పెద్ద ఎత్తున భక్తులు మరియు సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర బాలగణపతి దేవస్థానం శ్రీరాంపురం ఆలయంలో నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గాను నేడు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి రాటను ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వకుండా ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆలయ అర్చకులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా స్వామివారి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు గుడివాడ పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలను మరింత వైభవపేతంగా నిర్వహించేలా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం శ్రీరాంపురం గుడివాడ. స్వామివారి దేవాలయంలో
ఈరోజు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అంటే రాట ముహూర్తం అంటే ఈ రోజు నుంచి కూడా ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలనికి కూడా శుభారంభాన్ని కలిగించడం అన్నమాట. అంటే ఏ పనులు చేయాలి అన్నా ఏం చేయాలి అన్నా ఈ రోజు నుంచి కూడా ఈ రాట ముహూర్తం దగ్గర నుంచి కూడా పనులు ప్రారంభించి ఉంటారు. కాబట్టి ఈ యొక్క పనులు ప్రారంభించడానికి ఒక ముహూర్తం కావాలి. ఆ ముహూర్తం లోకానికి, గ్రామానికి, దేశానికి, రాష్ట్రానికి, ఈ ఊరికి, ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా, పశుపక్షాదులన్నిటికీ కూడా చాలా మంచి ముహూర్తం అయి ఉండాలి, మంచి లగ్నం అయి ఉండాలి. అలాంటి కార్యక్రమాలు అలాంటి ముహూర్తాల్లో పెట్టినట్టయితే ఈరోజు ఉదయం 11 గంటల 2 నిమిషాలు అనగా ఈరోజు ఉదయం 11 గంటల 2 నిమిషాలకు వృగశిర నక్షత్రయుక్త లాలగ్న శుభ పుష్కరాంశమునందు స్వామివారి దేవాలయంలో పందిరి రాట అనే కార్యక్రమాన్ని చేశాం. ఈ ముహూర్తం వల్ల సిరి సంపదలతో, పిల్లా పాపలతో ప్రతి ఒక్క ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారని ఆశిస్తూ చక్కగా ఇక్కడ నవధాన్యాలు వేసి రాట ముహూర్తాన్ని చేశాం. ఈ దేవాలయంలో ఈ రాట ముహూర్తంతో పాటు ఇగో పీటల మీద కూర్చున్న దంపతులు వీరు శ్రీనివాసరావు గారు, సరస్వతీదేవి గారు. కాబట్టి వీళ్ళ యొక్క చేతుల మీదుగా శ్రీ బాలగణపతి స్వామి వారి ఉత్సవాలకు అంకురార్పణ అంటే ప్రారంభాన్ని చేశారు. ఈ రోజు నుంచి కూడా ఊరేగింపు పూర్తయ్యి అన్నదానం పూర్తయ్యేంత వరకు ఈ దేవాలయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని చెప్పి రాట మహోత్సవం చేసి ఈ దేశం, గ్రామం అంతా కూడా పిల్లా పాపలతో సుభిక్షంగా, పాడి పంట వ్యవసాయాలతో సుభిక్షంగా, అంటువ్యాధులు, మహమ్మారులు, పిల్లలకు వచ్చే విషజ్వరాలు రానివ్వకుండా కాపాడాలి అని ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని వేడుకుని స్వామివారి యొక్క రాట మహోత్సవంలో పాల్గొని నవధాన్యాలు, ఆవుపాలు వేసి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. అట్లాగే మా కమిటీ వారు అత్యంత ఉత్సాహంతో ఈ నవరాత్రులన్నీ కూడా దేవుడికి ఇది లేదు అది లేదు అనకుండా ఏది కావాలంటే అది వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క స్వామివారికి గణపతి నవరాత్రి మహోత్సవాలు నాకు తెలిసినంతలో మన గుడివాడలో ఎక్కడా జరగవు ఇంత చక్కగా జరిగినట్టుగా. కాబట్టి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో లక్ష్మీ గణపతి హోమాలు కూడా జరుగుతాయి. మరొక పర్యాయం అవన్నీ కూడా పూర్తి వివరం మీకు అందరికీ చెప్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి సేవించి తరించవలసిందిగా కోరుచున్నాం. మంగళం మహత్, శుభం భూయాత్. ఓం గం గణేశాయ నమః. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ బాలగణపతి దేవస్థానం 8వ వార్డు గుడివాడ. ఇక్కడ శ్రీరాంపురం ఏం చేస్తున్న శ్రీ బాలగణపతి స్వామివారు ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరిచే గత 40 సంవత్సరాల పైగా కొలిసిన వారికి కోరిన వారికి కొంగు బంగారం అయ్యి దినదిన ప్రవర్తమానంగా వెలుగుతున్నారు స్వామివారు. అలాగే ఈరోజు ఇక్కడ స్వామివారి ఆలయం వద్ద పందిరాట వేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారిని కృపా పాత్రులయ్యారు. అలాగే ఈ యొక్క నవరాత్రులు ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అలాగే ఈ అనంతరం 16వ తారీఖు ఊరేగింపు కార్యక్రమం కానీ 27వ తారీఖు అన్నదాన కార్యక్రమం కానీ చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క ప్రతి కార్యక్రమాలకు కానీ నవరాత్రులు కానీ భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ బాలగణపతి దేవస్థానం నందు ఈరోజు రాటముహూర్తం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వార్డు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే ఇక ముందు జరగనున్న వినాయక చవితి నవరాత్రులకు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన జరిగిన విద్యుత్ ఉద్యమంలో అమరులైన అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలకు ఫలితంగా విద్యుత్ సంస్కరణ చేయడం జరిగిందని సిఐటి నాయకులు లక్ష్మణరావు తెలియజేశారు. సుందరయ్య భవన్లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించి అమరులైన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5వ కార్యదర్శి రజని, అరుణ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ జరుపుకుంటా ఉన్నాం. 2000 ఆగస్టు 28న విద్యుత్ ఉద్యమం అనేది జరిగింది.
మరి ఆ విద్యుత్ ఉద్యమంలో కాల్పులు ఇప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అప్పుడు కూడా అధికారంలో ఉంది. ఆ కాల్పులు జరిపిన ఫలితంగా 3 అమరవీరులు ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. మరి ఆ రోజున అక్కడ జరిగినటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా మేము పాల్గొన్నాం. జలియన్ వాలాబాగ్ అనే చరిత్రలో బ్రిటిష్ వాడు ఏ విధంగా కాల్పులు జరిపాడో అదే పద్ధతిని పుస్తకాల్లో చదవటం అనేది చదివాం. కానీ 2000 ఆగస్టు 28న అంతటి దమనకాండ జరగటం అనేది కళ్ళారు చూసాం. మరి చాలామంది ఆ తుపాకీ గుళ్ళకి, అట్లాగే బాష్పవాయు గోళాలు, మరి నీటి ఫిరంగులు ఎట్లా పడితే అట్లాగా అక్కడికి వచ్చినటువంటి వేలాది మంది జనం మీద ప్రయోగించడం అనేది జరిగింది. చాలామందికి బుల్లెట్ తోటాలు దిగినాయి. మరి విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, అట్లాగే రామకృష్ణ అక్కడే వాళ్ళు మరణించడం అనేది జరిగింది. మరి ఈ పోరాటం అంతా ఎందుకు జరిగింది అనేది, మరి ఆ రోజున చేసినటువంటి పోరాటం విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రోజున మరి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా విద్యుత్ ఛార్జీలు అనేది పెంచకుండా మరి ఆపారు. మరి జనరల్గా సేవా రంగాలకు సంబంధించి ఒక కరెంటు కావచ్చు, లేకపోతే తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ సేవా రంగంలోకి వస్తాయి. మరి అటువంటివి కూడా ప్రైవేటు పరం చేయాలనేది ప్రపంచ బ్యాంకు విధానాలు. మరి ఎవరైతే ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడానికి వెళ్తారో ఈ విధానం మీద సంతకం పెట్టిన వాళ్ళకి మాత్రమే అప్పు తెచ్చినటువంటి వాళ్ళు ఈ విధానాలను అమలు చేయాలి. మరి దాంట్లో భాగంగానే ఈ విద్యుత్ ప్రైవేటీకరణ అనేది కూడా ఉంది. మరి ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితంగా ఇప్పటి వరకు కూడా విద్యుత్ భారాలని మరి వేయకుండా ఆపారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్నటువంటి కంపెనీతో ₹2.49 ఒప్పందం కుదిరింది. దానికి మరి ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో దీనికి వ్యతిరేకంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మరి కోర్టులో కూడా కేసు వేయటం అనేది కూడా జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాలని అమలు చేస్తా ఉన్నారు. మరి ఆదాని మీటర్లు, స్పాట్ మీటర్లు అప్పటికే వచ్చేసినాయి. ఇవి ఇంకా త్వరలోనే ఏంటంటే పంపు సెట్లకి, అట్లాగే గృహ అవసరాల నిమిత్తం కూడా ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్లో బిగించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కరెంటు వాడే పద్ధతిని ఇప్పుడు మనం ఎంతైతే వాడుతున్నామో అంత రీడింగ్ వస్తుంది, మనం బిల్లు కడతాం. మరి రాబోయే మీటర్లో మన ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టుగా మన విద్యుత్ ఉద్యమం ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని పరాకాష్ఠగా నిలిచింది. ప్రజల వ్యతిరేకతను కూడా ఎదుర్కొంది. ఆ రోజున మేము చిన్నవాళ్ళం, వాస్తవానికి నేనైతే చిన్నదాన్ని, కానీ నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నాను, దెబ్బలు తిన్నాను. కంచి వరకు వెళ్ళాం. వెళ్ళిన ఒక ప్రజలపైకి బాష్పవాయువులు ఏంటి, నీటి ఫిరంగల్తో గటి రబ్బర్ బుల్లెట్లు వేస్తారనుకుంటే అవి రబ్బర్ బుల్లెట్లు కాకుండా ఒరిజినల్ బుల్లెట్లు వేసి ప్రజల మీదకి అంతమంది గాయాలయ్యేలాగా చేశారు. అందులోని కొంతమంది దెబ్బలు తగిన వాళ్ళల్లో కొంతమంది హాస్పిటల్లో ఉండి కొన్ని రోజుల తర్వాత చనిపోయారు. ఇది చాలా అన్యాయం. ఆ రోజున ప్రభుత్వం పాటించిన వాటికి ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో ఈ రోజు మళ్ళీ అదే గవర్నమెంట్ అదే పరిస్థితులను తీసుకొస్తా ఉంది. నీటి మీటర్లను తీసుకొస్తా ఉంది. అదే కాకుండా ఇళ్లలో కరెంటు వాడుకుంటే ఇప్పుడు సిటీ కేబుల్ పరిస్థితుల్లో తీసుకొచ్చేసింది. డబ్బులు ఎంత కడితే ఎన్ని రోజులు కట్టుకుంటే అన్ని రోజులు ఆగిపోయేలాగా కరెంటు కూడా మనం ఎన్ని రోజులకి డబ్బులు కట్టుకుంటే అన్ని రోజులకే కరెంటు వచ్చేటట్లు పెట్టారు. ఇది ప్రభుత్వం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ వస్తే ప్రజలు తిరుగుబాటు తప్పదు. ఇప్పటికే ప్రజల పైన విపరీతమైన భారాలు పడి ప్రజలు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కార్మికులకు పనులు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచే యోచనలో ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. మళ్ళీ వెనకటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా కాకుండా ఈ ప్రభుత్వం ముందస్తుగానే ఇట్లాంటివన్నీ తగ్గించి ప్రజల్ని కాపాడాలి. అంతేకాకుండా ఇట్లాంటివి కానీ తీసుకొస్తే మళ్ళీ మరో ఉద్యమం తప్పదు. ఇది ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున జరిగిన విద్యుత్ అమరవీరులు రామకృష్ణారెడ్డి గారికి, విష్ణువర్ధన్ గారికి, బాలస్వామి గారికి జోహార్లు తెలియజేసుకుంటున్నాం ముందు. అలాగే ఆనాడు సంవత్సరం పాటు వాళ్ళు చేసి సాధించిన పోరాటాలు అనేక మందికి గాయాలయ్యి అప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ ప్రభుత్వం మార్చారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అని ఎస్సీ వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం,
చేశారు. రైతులకు కూడా ఉచితం ఇవ్వడం అనేది. మరి ఈనాడు మళ్ళీ పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదాని షిరిడి సాయి కంపెనీ వాళ్ళకి ఉచిత విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు ఇలాంటి గృహ నిర్మాణాలకి ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి చేయటం, దాని మూలన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారని గ్రహించి ఆనాడు ఆ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం మరి దాన్ని వ్యతిరేకించి కోర్టులో కేసు కూడా వేసింది. మళ్ళీ అప్పుడు కోర్టులో కేసు వేసి ఇప్పుడు మళ్ళీ మరి గెలిచిన ఎన్డీఏ ద్వారా కూటమి ద్వారా గెలిచిన ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అదే కంపెనీలకి ఇవ్వటము, అంతేకాకుండా మీటర్లను అవన్నీ కూడా వివిధ విద్యుత్ కార్యాలయాలకి తెప్పించడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం వ్యతిరేకించి, ఎందుకంటే సామాన్య మాన్యుల మీద చాలా భారం పడుతుంది. ఇప్పుడు ఉచిత ధరలు అనేది అనేక రకాలుగా పెట్టి ధరలన్నీ పెంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గ్రహించి, ఎందుకంటే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకపోతే, పంపు సెట్లు ఇవ్వకపోతే కనుక వాళ్ళు వాటర్ అన్ని సప్లై అవ్వడం కష్టము. రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది ఇవ్వాలి. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉచిత కరెంట్ విద్యుత్ అనేది కొనసాగించాలి. అలా స్మార్ట్ మీటర్లు కానీ ప్రీపెయిడ్ ఇలాంటివి నిర్మిస్తే కనుక ఉచిత మీటర్లు ఇవన్నీ మనకి రద్దు అయిపోతాయి. వీటన్నిటిని ముందుగా రద్దు చేయాల్సిందిగా, అలాగే ఇప్పుడు రామకృష్ణ బాలస్వామి వీళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావును అభినందించిన ఎస్టీయూ నేతలు. శ్రీనివాసరావు మాస్టర్ సాధించిన ఈ ఘనత మాకు అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందన్న ఉపాధ్యాయులు. సెప్టెంబర్ 2వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్. 1వ తేదీన జరిగే ఈ మెడికల్ క్యాంపును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.